హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రస్తుతానికైతే మనం నిఫ్టీ చార్ట్ని వాచ్ చేస్తున్నాం. సో అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు 22 జూన్ అనమాట. ఓకే, సో మార్కెట్ మనకి ఓపెన్ అయింది, అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇలాంటి మార్కెట్లో మనము ఎలాగ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలంటే, సో రెండు ట్రేడ్స్ పాసిబిలిటీ ఉంటుంది కదా, మనకు తెలుసు సిఆర్పి. ఓకే, సి ట్రేడ్స్ నేను చేయాలి అంటే 24,170 అబోవ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ మాత్రమే నేను సి ట్రేడ్స్ని ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది నాకు సి ట్రేడ్ ప్లాన్ చేసుకుంది. ఓకే, అండ్ నేను పి ట్రేడ్ చేయాలి అంటే, సో మార్కెట్ ప్రస్తుతానికి మనకు రెసిస్టెన్స్ ఉంది కదా, సో ఆ రెసిస్టెన్స్ కింద మార్కెట్ బ్రేక్ డౌన్ అయితే నేను ఇక్కడ పి ట్రేడ్ ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, సో ఈ మధ్యలో అయితే నేను ఎలాంటి ట్రేడ్స్ని చేయను, ట్రేడ్స్ని అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నేను చూడాల్సిన స్ట్రైక్స్ వచ్చేసరికి, ఓకే, సో కాల్ సైడ్ వచ్చి మనకి 24,150, సో ఏదైతే ఉందో ఇది కాల్ సైడ్ స్ట్రైక్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాల్సింది ఎక్కడంటే హండ్రెడ్స్. ఓకే, హండ్రెడ్స్ దగ్గర. అండ్ పుట్ సైడ్ స్ట్రైక్ వచ్చి 150 చూడండి, పుట్ సైడ్ కూడా. సో ఇక్కడ ఎప్పుడు ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు అంటే అబోవ్ హండ్రెడ్స్ క్యాండిల్ క్లోజ్ అయితే, ఓకేనా, సో ఇక్కడ ఒక ట్రేడ్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్.